హలో ఎవ్రీబడి. హలో సార్. ఎలా ఉన్నారు? వెరీ నైస్ అండి. సో ఫస్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ కథ ఏంటి? హీరో దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిందా? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి హీరో దగ్గరికి వచ్చిందా? డైరెక్టర్ నీలగిరి అని సార్ తన పేరు. సో తనది కథ, తనే రైటర్, తను డైరెక్ట్ చేద్దామని మనకి తెలిసిందనమాట, ఇలాంటి పలానా కథ ఉందని. సో వినిన తర్వాత ఇంకా అనిపించింది అనమాట, మనం మంచి ఇంపాక్ట్ ఇచ్చే కథ ఇది కంపల్సరీ చేయాలని. సో యువర్ సెల్ఫ్ హీరో కదా, మరి మీరెందుకు చేయలేదు కదా? అంటే సార్ ఇప్పుడు మనకి కొన్ని యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్ ఇది, హీరో రోల్. అంటే చాలా వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. చాలా టైం అవుతాం మాకు చేయాలని. కానీ నాకేంటంటే ఇప్పుడు అప్పటికే మేము ఇప్పుడు ఎవరికి ఇచ్చే పద్ధతి తర్వాత మనం ఏదో ఒకటి బయట వాళ్ళతో సినిమా చేద్దామని ఆ థాట్ అనమాట చాలా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. లేదు మనం కొలాబరేట్ అయ్యి మంచి కథలు చెప్తాం అని అనుకున్నప్పుడు వచ్చింది కథ ఇది. అండ్ నాకేంటంటే ఈ కథలో నేను ఫిట్ అవును, కానీ ఇంకెవరన్నా అంటే చాలా ఫోర్స్ఫుల్గా ఫిట్ చేయాలన్నమాట. అంటే కథ మార్చి అటు ఇటు దానికన్నా మనకి ఎవరన్నా బయట వాళ్ళని రైట్ పర్సన్ని పెడితే బాగుంటుందని అలా. ఇంకా బట్ ప్రొడ్యూసర్ అండ్ హీరో అయినప్పుడు అది కొంచెం టఫ్ డెసిషన్ తీసుకోవడం, ఎందుకంటే ఒక స్వార్థం ఉంటుంది కదా. మీరు చెప్పినట్టు మంచి రోల్ అయితే అదొక స్వార్థం ఉంటుంది, ఏదో రకంగా ఐ హ్యావ్ టు ఫిట్ ఇన్ అని. యూజువల్గా ఏంటంటే ప్రొడ్యూసర్లో డైరెక్టర్లు ఇలాంటి కాల్స్ తీసుకుంటారు, ఫిట్ అవుతారు ఫిట్ అవ్వరు అని. వెన్ యూ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ కొంచెం టఫే అది. అదే టఫ్ అంటే ఇంకా నాకేంటంటే సార్ ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలియదు, కానీ అది నాకేంటంటే ఫస్ట్ ఫిల్మ్ మేకర్గా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఈ కథకి ఏంటి రైట్ అని. ఇప్పుడు నేను రైటా లేకపోతే ఇంకెవరన్నా, లేకపోతే సో ఆ స్పేస్లో ఉంటా కాబట్టి నాకు టెంప్టింగ్ అనిపించలేదు. కానీ నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఎవరు ఈ రోల్ చేస్తే బాగుంటుందని. సో అలా ఇంకా నేను డైరెక్టర్ ఇంకా ప్రొడక్షన్ హౌస్ కలిసి వినోద్ దగ్గరికి వెళ్ళి. ఓకే వినోద్ గారు, సో పేకమేడలు అనేది ఒక ఫిలసాఫికల్ వర్డ్. అది యూజువల్గా రెగ్యులర్గా మనం డే టు డే లైఫ్లో యూస్ చేసే వర్డ్ కాదు. అందులో ఒక పేకమేడలు అనే దాని మీద ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఏంటి ఆ సినిమాలో అలాంటి ఫిలాసఫీ ఏదైనా ఉంటుంది? అవును సార్. ఇది ఒక ఫ్యామిలీ సార్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఒక సన్ ఉండే ఒక ఫ్యామిలీ. సో దాంట్లో ఆ హస్బెండ్ క్యారెక్టర్ ఇలా పేకమేడలు కడుతుంటూ ఉంటాడు. బట్ ఆ వైఫ్ క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ డ్రీమ్స్తో ఉన్న ఒక క్యారెక్టర్. సో ఈ కొలాబ్స్ అండ్ ఇదే స్టోరీ. ఓకే. సో హీరోయిన్గా కూడా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి యూజువల్లీ. డౌన్ సౌత్ కొంచెం సబ్స్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్. మంచి క్యారెక్టర్ పడినట్టుంది మీకు కూడా. అవునవునండి, అందుకే చాలా నచ్చింది నాకు కూడా. స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉంది దీంట్లో. అది చాలా, అదే మీరు చెప్పినట్టే చాలా రేర్గా వస్తుంది. సో ఐ ఫీల్ రియలీ లక్కీ టు హ్యావ్ గాటన్ దిస్ ఆపర్చునిటీ. అంటే బిఫోర్ ఎనీథింగ్ అసలు ఏంటిది తెలుగు? మీరు ఐ కేమ్ టు నో కేరళ నుంచి వచ్చారంట, తెలుగు చాలా ఎఫర్ట్లెస్గా మాట్లాడేస్తున్నారు. కాదండి, యాక్చువల్లీ కర్ణాటక నుంచి వచ్చాను. కర్ణాటక, ఓకే. సో ఇది ఫిలిం కోసం నేర్చుకున్నాం అనమాట. అంటే తిను లైక్ వి బోత్ హ్యాడ్ తెలుగు లెసన్స్ బిఫోర్, అంటే ప్రొడక్షన్కి ముందు. సింగ్ సౌండ్ అని డిసైడ్ అయ్యారు. అంటే తర్వాత అది డబ్బింగ్ అని మారింది, కానీ సింగ్ సౌండ్ కాబట్టి దే వాంటెడ్ అస్ టు హ్యావ్ ప్రాపర్, అంటే ఎంత అవుతుందో అంత తెలుగు నేర్చుకొని వీ హ్యావ్ టు గో అని. సో వీ హ్యాడ్ తెలుగు క్లాసెస్. సో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా లైక్ వీఆర్ స్టిల్ లెర్నింగ్, లైక్ అంతా లైక్ కొన్ని మిస్టేక్స్ అయిపోతుంది. కర్ణాటక అన్నారు కాబట్టి మేబీ కొంచెం కల్చరల్ వైజ్గా కొంచెం అది కూడా అడ్వాంటేజ్. బట్ చాలా మంది హీరోయిన్లు అందరికీ నమస్కారం అనే దాని మీద దే డోంట్ గో బియాండ్ దట్. వేరే లాంగ్వేజ్ హీరోయిన్స్ మన దగ్గర. అవును, యాక్చువల్లీ కన్నడ మరి తెలుగుకి కొన్ని సిమిలర్ వర్డ్స్ ఉంటాయి. సో అది కూడా మీకు అడ్వాంటేజ్. బట్ స్టిల్ వెరీ నైస్ జాబ్. థ్యాంక్స్ సార్. ఓకే వినోద్ గారు, నాకు చూస్తుంటే వేదం షేడ్స్ కనిపించింది ఈ సినిమాలో. వేదం, యా, ఓకే అవును సార్. నాకు యాక్చువల్లీ అప్పుడు తెలీదు, బట్ ఇప్పుడు 2 డేస్గా చాలామంది చెప్పారు. నేను వేదం ఆ సినిమా చూడలేదు నేను, బట్ యా సార్, అలాంటి ఒక షేడ్ ఉన్న ఒక క్యారెక్టరే. బట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇది చాలా అలాంటి క్యారెక్టర్ ఫ్యామిలీలో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు లివ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్, అండ్ హౌ ఇట్ అఫెక్ట్స్ his wife's life, his son's life, and చుట్టుపక్కల ఉన్న friends' life.
సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ద ఈ స్టోరీ సార్. ఓకే, అంటే ఇప్పుడు యు ఆర్ నాట్ ప్లేయింగ్ యువర్ ఏజ్ కదా, కొంచెం అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు ఈ రోల్కి, ఇలాంటి సినిమా? సార్ అది నాకు అది అలాంటి థాట్స్ రాలేదు సార్. బికాస్ స్క్రిప్ట్ ఇట్ వాజ్ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ వెరీ చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఒక స్క్రిప్ట్ సార్. అండ్ ఈ క్యారెక్టర్ అయితే చాలా డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాకు, బికాస్ నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు సార్. సో ఫస్ట్ నాకు అదే ఎగ్జైట్మెంటే వచ్చింది. సో ఈ థాట్స్ నాకు రాలేదు. సో రాకేష్ గారు, యూజువల్లీ చిన్న సినిమాల్లో చాలా చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు మన ఇండస్ట్రీ ఏంటంటే ఎప్పుడూ కూడా చిన్న సినిమాలకి నాన్ థియేట్రికల్లో ఒక గ్యారంటీడ్ అనేది ఏమి ఉండదు, ఒక మీడియం రేంజ్కి ఉంటాయి. థియేటర్లో కూడా దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, మీ కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. లైక్ అసలు మీకు ఒక డేట్ కూడా దొరకాలని ఏమి ఉండదు. ఇయర్ లాంగ్లో కనీసం ఒక 10 ఫ్రైడేలు కూడా చిన్న సినిమాలు వదలాలని ఏం లేదు. అలా వచ్చినప్పుడు కూడా ఎప్పుడన్నా ఒక గ్యాప్ వస్తే ఒక 10 సినిమాలు వస్తాయి చిన్న సినిమాలు, అవే టైప్ ఆఫ్ సినిమాలు అవి. ఎలా ఉంటుంది మోటివేషన్ ఇలాంటి టైంలో ఒక సినిమా చేయాలంటే? ఇప్పుడు ల్యాక్స్లో తీసే రోజులు కూడా అయిపోయినాయి, క్రోర్స్లోనే అయిపోయినాయి. ఏంటి అసలు ఎలా మోటివేట్ అవుతారు అసలు ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా కానీ లేకపోతే ఒక ప్రొడ్యూసర్గా కానీ? సార్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సార్ యాక్చువల్గా చాలా మటుకు ట్రూతే సార్. ఇప్పుడు నాన్ థియేటర్ ఎలా చేస్తుంది, నాన్ థియేట్రికల్ బిజినెస్ అవుతుందా లేదా అనేది అయ్యే కాన్వర్జేషన్స్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు నేను జనరల్గా నేను ఎలా ఆలోచిస్తాను సార్, ఇప్పుడు నేను ఆ కాన్వర్జేషన్స్లోకి వెళ్ళాననుకోండి సార్, అసలు నేను ఒక అడుగు కూడా వెళ్ళాను. ఎందుకంటే అంత ఫియర్తో జనరేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు సినిమా చేసేసీడు ఏమైపోతాడు అనేది. సో నాకేంటంటే ఇప్పుడు నేను ఫార్వర్డ్ వెళ్ళిపోవాలి సార్. నేను అక్కడే ఉండి ఇప్పుడు వీళ్ళందరూ డిస్కషన్స్ వినేసి ఇంకా అక్కడే ఉండి లేకపోతే కపుల్ ఆఫ్ స్టెప్స్ వెనకాల వెళ్ళే కన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రిప్ట్ ఒకటి నమ్మాం సార్, నమ్మది మనం హానెస్ట్గా ఫస్ట్ చేసేస్తే నా నమ్మకం ఏంటంటే ఆటోమేటిక్గా అన్నీ అవుతాయండి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ థియేట్రికల్ అసలు ఇంపాసిబుల్, ఎస్పెషలీ ఈ ఇయర్ అంతా లాస్ట్ 1.5 ఇయర్లో చాలా ఎక్స్ట్రీమ్లీ టఫ్ ఉంది అసలు. ఇన్ఫ్యాక్ట్ నా కొలీగ్స్కి, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్కి, ప్రొడ్యూసర్స్కి వాళ్ళంటే రెవెన్యూ బేస్ అది ఇది అని అసలు అవ్వట్లేదు మనకి అని. బట్ నాకేంటంటే ఎట్టి పరిస్థితుల్లో అయితే బిజినెస్ చేద్దామని అది టార్గెట్ పెట్టుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మేము చూపించి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి బిజినెస్ అయిపోయింది సార్. ఓకే, వెరీ నైస్. సో నేను అదేనా సార్, ఎలా మనకి ప్రాక్టికల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నాకు తెలియదు సార్. ఆ గట్ ఫీలింగ్తో ఏంటంటే స్టెప్ బై స్టెప్. యూజువల్లీ ఒక యాక్టర్గా గట్ ఫీలింగ్ ఉండొచ్చు, ఆయనకు ఉండొచ్చు, ఆవిడకు ఉండొచ్చు గట్ ఫీలింగ్. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్గా ఏ రోజు డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి కదా. సో గట్ ఫీలింగ్ అంటే కూడా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. సో ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటా సార్, చేసుకుని హిట్ కూడా చూసుకుంటా. ఇప్పుడు హిట్ అయితే మనం ఆగకూడదు. మన హిట్ అయితే ఒక హిట్ తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలని. మనం హిట్ ఎంతవరకు తీసుకోగలుగుతాం అండ్ మన నెక్స్ట్ స్టెప్ కూడా స్ట్రాంగర్ ఉండాలి, అంటే వెనకాలకు వెళ్ళిపోకూడదని. సో ఈ క్యాలిక్యులేషన్స్ పెట్టేసుకుంటా కొంచెం ప్రాక్టికల్గా. మిగతాదంతా ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్తా సార్. ఓకే. సో ఇప్పుడు థియేటర్ ఇప్పుడు 19th మనది రిలీజ్. అందరు అసలు సినిమాకి ఎలా తీసుకొస్తావు, జనాలను ఎలా తీసుకొస్తావు సినిమాకి అని అదే క్వశ్చన్ మీద అనమాట. ఎవరు రావట్లేదు. లాస్ట్ 3 months కిల్ అసలు మనకి. మీకు గుర్తుంటే సార్ బిఫోర్ లాస్ట్ మంత్ థియేటర్సే మూసేశారు కదా మనకి. ఒక ఫ్యూ వీక్స్ మూసేసి ఉన్నాయి. సో ఇలా సినారీలో అసలు నువ్వు ఎలా తీసుకొస్తావు జనాల్ని అంటే అదే సార్. అగైన్ మనం చేసే మార్కెటింగ్, మనకు స్టేజ్ ఎంత మనం స్మార్ట్గా మార్కెట్ చేస్తాం, ఎంత మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్తాం, దాన్ని బట్టి. అండ్ కంటెంట్ సార్, కంటెంట్ నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాలు ఎంటర్టైన్ అవుతారని. ఓకే. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి? సో నేనైతే ఇంజనీరింగ్ వర్క్ చదువుకున్నాను సార్. మా ఫ్యామిలీ ఏంటంటే మా పేరెంట్స్, మా ఫాదర్ కన్స్ట్రక్షన్, మదర్ ఏమో హోమ్ మేకర్. ఓకే. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అది కూడా ఒక రకమైన గ్యాంబులే చాలా చోట్ల. అవునవును, అక్కడికి అదే వచ్చిందేమో మీకు కూడా. నా వైఫ్ ఏమో మా ప్రొడక్షన్ హౌస్లో షీజ్ అ పార్ట్. మై వైఫ్ అండ్ మై బ్రదర్ ఇన్ లా. ఇంకా నేను అక్కడే ఉన్నాను, ఎవడో ఒకరు సపోర్ట్ చేయండి అంటే ఇంకా వీళ్ళిద్దరు వచ్చారనమాట. అండ్ ఇంకొకటి నా ఇమ్మీడియట్ ఫ్రెండ్స్ కేతన్ అని, రవి అని, నరేష్ అని, వీళ్ళందరూ కలిసి అంటే స్ట్రాంగ్ టీమ్ ఉంది సార్. అందుకు నేను ఎక్కువ ఇప్పుడు నేను ఒక్కడే కాదు, నా వెనకాల ఇప్పుడు నేను
ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ పనిచేస్తూ ఉంటారు అనమాట నాకన్నా. నైస్ నైస్. సో యా. సో మీరు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ ఫిలిమ్స్లోకి రావడానికి? ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే హౌ డిడ్ యూ గెట్ ఎక్సైటెడ్ హియర్? అంటే నేను థియేటర్లో నుంచి స్టార్ట్ చేశాను సార్. అప్పుడైతే జస్ట్ లైక్ హాబీగా ఉండేది. బట్ అది అయిన తర్వాత ఒక్కసారి ఎలా లైక్ ఆ థియేటర్లో చాలా నచ్చింది నాకు. అంటే పర్ఫార్మెన్స్ చేయడం, లైక్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. సో లైక్ ఇలా కెరియర్గా తీసుకోవడం అలాంటి థాట్ ఏం లేదు అప్పుడైతే. అది అయిన తర్వాత ఒకసారి అక్కడ ఫిల్మ్ చేసిన తర్వాత ఐ రియలీ లైక్ ఇట్. సో స్లోలీ లైక్ ఎలాగో ఓకే లెట్స్ ట్రై ఇట్, ఒక్కసారి అయినా వీ హ్యావ్ టు కంప్లీట్లీ గివ్ ఒక ఛాన్స్ ఇవ్వాలి, దీనికి ఎలా అవుతుందో చూడాలి అనేది వచ్చింది. సో ఒక కోవిడ్ అయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఫుల్లీ ఇన్ టు దిస్ సార్ట్ ఆఫ్ కెరియర్. ఇలాంటి యాక్టింగ్ ట్రై చేయడం అది చేశాను అనమాట. అది ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. సో వినోద్ గారు, ఇందాక రాకేష్ గారు చెప్తున్నట్టు ఏంటంటే మార్కెటింగ్ అనేది, స్మార్ట్ మార్కెటింగ్ అనేది ఇలాంటి ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఒక వర్క్ బేసిస్లో ఒక రోజు టెన్స్ ఆఫ్ ఫిల్మ్స్ అప్డేట్స్ చూస్తూ ఉంటాం. న్యూమరస్ సినిమాలు ఎంత ట్రై చేసినా సరే దే విల్ గో, అట్లీస్ట్ నా వరకు అలా కొన్ని వెళ్ళిపోతాయి. బట్ మీ సినిమాలో అదేంటిది ఆ క్యూఆర్ కోడ్ ప్రమోషన్ చేశారు కదా, అది గ్రాప్ చేశారు, అటెన్షన్ అయితే గ్రాప్ చేశారు. ఎవరు ఐడియా అది? సార్ మన డిజిటల్ మార్కెటింగ్ ఒక టీమ్ సార్, హౌస్ఫుల్ అని ఒక టీమ్ సార్. సో వాళ్ళు సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్, ఈ లక్ష్మణ్ క్యారెక్టర్ని పెట్టుకొని ఈ మార్కెటింగ్ మనం వెళ్తాం. సో లెట్స్ ఇంట్రడ్యూస్ దిస్ క్యారెక్టర్ అని ఈ ఐడియా చెప్పారు సార్. మా అందరికీ చాలా నచ్చింది. ఓకే లెట్స్ ట్రై వాట్ ఎవర్ వీ నీడ్ టు డూ. లైక్ ఈ సినిమా ఎలా అందరూ ఎలా హానెస్ట్గా చేసాము, సేమ్ ఎఫర్ట్ మార్కెటింగ్లో కూడా చేసేద్దాం. అంటే మార్కెటింగ్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్కి అయినా ఎండ్ రిజల్ట్ అనేది ఎవరో చెప్పలేరు. ఆల్ యూ కెన్ డూ ఈజ్ ఒక స్మార్ట్ మార్కెటింగ్ చేయగలం. బట్ ఏంటంటే కనీసం ఆ స్మార్ట్ మార్కెటింగ్ ఎఫర్ట్ అయితే కనపడిపోయింది. సో రాకేష్ గారు, ఏంటి సినిమా కష్టాలు అంటారు కదా జనరల్గా, చిన్న సినిమాలకి సినిమా కష్టాలు అనేది మామూలే కదా, ఏంటి ఏదైనా ఫేస్ చేశారా ఈ సినిమాలో అలాగా? అంటే డైలీ బేసిస్ ఉంటుంది సార్. డైలీ బేసిస్ ఫోన్ చూడాలంటే ఫస్ట్ అబ్బా, అందుకనే నైట్ ఈ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా సార్, ఆఫ్ చేసుకుంటా. ఎందుకంటే పొద్దులో ఇస్తాకే మనం అట్లీస్ట్ టైం అనేది చూసుకుంటాం కదా, అయితే ఆ నోటిఫికేషన్స్ కొడతాం టప సరే. అందుకనే ఒక 2-3 గంటలు అట్లీస్ట్ ఒక 1 hour వాటికు ఆ నోటిఫికేషన్స్ ఆన్ చేయను. ఫస్ట్ కొంచెం మైండ్ బ్యాలెన్స్ అయిన తర్వాత ఓకే సరే కంట్రోల్లో ఉంది, సరే 10 ఇవాళ 8 అని. అది డైలీ బేసిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు. అంటే ఇప్పుడు మా టీం ఎలా అయిపోయామంటే ముందు చాలా కంగారు పడిపోయేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి చెప్పొద్దు ఆ స్పేస్ చేసేటప్పుడు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే కంగారు పడిపోయి ఇప్పుడు ఎలా అంటే ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ లాగా చూసేవాళ్ళం ప్రాబ్లమ్స్ని. తర్వాత ఎలా అలవాటు అయ్యేదంటే కొన్ని వర్స్ట్ ఆ స్పేసెస్కి చూసేసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది, దీనికి సొల్యూషన్ ఎలా తేవాలి. ఇప్పుడు నా దగ్గర లేదు, నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర ఎవడో దగ్గర ఉంటుంది సార్ మన పక్క. ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్, ఒక వర్స్ట్ పాసిబుల్ సినారియో యు ఆర్ ఇన్. మనకి ఇవాళ ఏం లేదు సార్ ప్రస్తుతానికి. ఈరోజు కాదు, సినిమా మేకింగ్లో మాకు ప్రాసెస్ లేదో డెఫినెట్గా సార్. ఇప్పుడు నాకు డైరెక్టర్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు అరౌండ్ 80 lakhs 90 lakhs ఇలా చేసేద్దామని నేను చూసినప్పుడు ఆ కథ అయితే ఇది ఇప్పుడు చదివినప్పుడు అర్థమైపోద్ది కదా, 80-90లో అయ్యే కథ కాదు, ప్రాబ్లీ అరౌండ్ 1.5 1.7 ఆ స్పేస్లో చేద్దామని. ఇది నేను కన్విన్స్ చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఎవరైతే మనకి డబ్బులు ఇస్తారో ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి కాబట్టి నాకు 1.7 మనం తెచ్చుకుని పెట్టుకుందాం, అలా ఇంట్రెస్ట్లో ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడైతే షూటింగ్ దిగామో ఇది 1.5లో కూడా ఏది కాదు ఇంకా మనకి, ఎందుకంటే మాకు ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రొడక్షనే 3 months or 4 months అనుకున్నాం, అది 8 months అయింది. అంటే దీని ప్లానింగ్కి ఇది ఏదో చిన్న సినిమా అని స్టార్ట్ చేసాం కానీ దీనికి ఎనర్జీ టైం ఎక్కువ కావాలంట. అలా ఇదే ఒక అనుకున్న బడ్జెట్ 3 times వెళ్ళిపోయింది అనమాట. అక్కడే నాకేంటంటే ఇప్పుడు ఒక పెద్ద ఒక హిట్, ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇప్పుడు ఎలా మనం రికవర్ చేస్తాం అనేది నేను అదే అన్నాను. ఒక ఫస్ట్ సినిమా తీద్దాం, మనం అనుకున్నట్టు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా టైట్గానే తీద్దాం సినిమా బడ్జెట్స్లో. అక్కడి నుంచి మనం ఏం చేద్దాం చూద్దాం. సో ఇప్పుడు నేను కన్విన్స్ చేయాలి కదా సార్, ఇప్పుడు కన్విన్స్ చేసి ఫస్ట్ నాకు నేను కన్విన్స్ అవ్వాలి. లేదు ఫస్ట్ కొంచెం పక్కన పెట్టి
మనీ గురించి మనకు మనం అనుకుంది మనం చేద్దాం ఫస్ట్ హానెస్ట్గా, తర్వాత మనం విల్ ఫిగర్ ఇట్ అవుట్ అని. సో ఇది ఒక చాలా పెద్ద నాకు ఇప్పుడు నాకు నేను చెప్పుకున్న ఒక ఆన్సర్, అండ్ నేను ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఐమ్ ఆన్సరబుల్. అంతే. సో యా ఈ స్పేస్లో ఏంటంటే ఇప్పుడు అదే 19th మాకు బిజినెస్ అయినా కూడా మొత్తం కంప్లీట్ బిజినెస్ అవ్వలేదు. ఇప్పుడు 19th మాకు థియేటర్కి బట్టి ఇప్పుడు మనకి ఎంతవరకు ఇప్పుడు నా గట్ ఫీలింగో లేకపోతే మా చుట్టుపక్కల నమ్మకం ఎంతవరకు కరెక్టో తెలుస్తుంది సార్. ఓకే. సో ఇది నడుస్తుంది మాకు డిబేట్ లాగా. ఓకే. సో వినోద్ గారు, మీరు ఇంతకుముందు అల్లు అర్జున్ గారి నా పేరు సూర్య అండ్ విశ్వక్షేణ్ గారిది ఒక సినిమాలో చేశారు కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీసెంట్గా. అవును సార్. నా పేరు శివాని కార్తీ కాదు. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ. నా పేరు శివ. ఓకే ఓకే. యా. సో పెద్ద హీరోలతో ఎలా ఉంటుంది అంటే ఆ విజిబిలిటీ? చాలామంది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకళ్ళు ఎవరు అడిగారు, ఒక హీరో ఒక సబ్స్టాన్షియల్గా పెద్ద హీరో కానీ నోన్ ఫేస్ హీరో ఎవరైనా సరే సెట్లోకి వచ్చేటప్పుడు ఒక 100 మంది ఉంటారు. మేబీ క్యాస్ట్లో ఆ రోజు ఒక జరిగే షూట్లో ఒక 10 మంది దాకా ఉండొచ్చేమో. అసలు మిగతా వాళ్ళు ఎవరినైనా గుర్తిస్తారా వాళ్ళు? యా సార్, లైక్ ఈజ్ ఐ థింక్ కార్తీ సార్. జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ జనరల్ చెప్పి మీ ఎక్స్పీరియన్స్ గురించి. ఓ సార్, అంటే నాకు ఈ నా పేరు శివ మూవీ ఫస్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక మూవీ చేశాను సార్. 2000 రిలీజ్ అయింది. అది నేను ఒక 10 minutes వచ్చాను సార్ ఆ మూవీలో. దెన్ 2010లో నాకు నా పేరు శివ డైరెక్టర్ పిలిచి 10 years బిఫోర్ ఆ నందా మూవీలో ఒక చైల్డ్ యాక్టర్ ఉన్నారు కదా, వాడు ఇప్పుడు ఒక 20 years or 18 years ఉంటాడు కదా, వాడిని పిలువు అని అన్నాడు. సో ఆ క్యారెక్టర్ నాకు అంతా ఒక ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది. సేమ్ నా పేరు శివలో కూడా సేమ్ ఎక్స్పోజర్ నాకు వచ్చింది సార్. అది జస్ట్ ఒక స్మాల్ విలన్ క్యారెక్టరే. సో ఇప్పటి వరకు నాకు ఆడియన్స్ కూడా చూస్తే నా పేరు శివవే ఫస్ట్ చెప్తారు. సో I think by luck I landed in those kind of roles in those kind of films. ఓకే. అంటే వెళ్ళి ఈ హీరోలకు కానీ ఎలా కెన్ యూ గో బ్యాక్ అండ్ ఆస్క్ దెమ్ ఏదైనా ఫేవర్స్ అడిగే అంత ఉంటుందా? ఏదైనా వాళ్ళని ఏదైనా ఫేవర్స్ చేయమని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్లో అలా ఇప్పటి వరకు లేదు సార్. ఓకే. మీరు అడగలేదా? వాళ్ళు యాక్సెసిబుల్గా ఉంటారా? నేను అడగలేదు ఇప్పటివరకు. సో నెక్స్ట్ రాకేష్ గారు, ఏంటి మీ సినిమా కూడా యాక్టర్గా ఒక సినిమా వచ్చింది జితేందర్ రెడ్డి అని చెప్పి, చాలా ఒక పొలిటికల్ ప్రాపగండా ఫిలిం అని చెప్పి ఒక టాక్ అయితే నడిచింది. నాకు సర్ప్రైజ్ ఏంటంటే అదొక బీజేపీ ఏబీవీపీ లీడర్ సంబంధించిన బయోపిక్ కదా. ఆబ్వియస్లీ బీజేపీ ఈజ్ ఇన్ ద పవర్ సెంటర్లో కూడా. మరి అయినా సరే ఆ సినిమా కష్టాలు ఏంటి? సెన్సార్లోని ఏవో అన్నీ చాలా కష్టాలు పడ్డారు మీరు. అదే అర్థం లేదు అసలు. ఎందుకంటే అది ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏబీవీపీ లీడర్ అనేది అది ట్రూత్ సార్. అంటే ఏబీవీపీ లీడరు ఆయన లైఫ్ స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళాము. సినిమాలో కూడా ఎక్కడ ఎవరు సైడ్ తీసుకోలేదన్నమాట. ఇప్పుడు ఎంత వేరే పార్టీస్ ఫార్ ఉన్నా కూడా ఇప్పుడు బీజేపీ లాంటిది పవర్లో ఉన్నా కూడా ఎవరిని ఫార్ అని చెప్పలేదు ఎక్కడ. కానీ మనకి ఇక్కడ అదే ఇక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చేసింది. మనకేంటంటే బయట నుంచి బాంబే నుంచి ఏంటంటే అక్కడ బాంబే సెన్సార్ వాళ్ళు అక్కడ ఆపారనమాట. ఎవరికైనా ఫర్గా తీసుకుంటే బాగుండు అనిపించింది తర్వాత. ఏదో ఒక ఉపయోగపడేదేమో. అది ఇంకా ఎలక్షన్స్ ముందు వచ్చి ఉంటే అట్లీస్ట్ కొంచెం విజిబిలిటీ ఉండేది. ఎందుకంటే అక్కడ ఒక చిన్న పొలిటికల్ స్పేస్ కూడా ఉంటుంది ఆ సినిమాలో. ఉండుంటే అట్లీస్ట్ ఆ వైబ్లో ఉన్నారు కాబట్టి బాగుండేది. ఇప్పుడు ఏంటంటే అది మిస్ అయింది. ఇంకా చూడాలి ఇంకా ఎప్పుడు రైట్ డేట్ అనేది. దాంట్లో ఒక ఎన్టీ రామారావు గారు ఒక షార్ట్ ఉంటుందని తెలిసింది. ఉంది సార్. ఓకే. ఎలా రీక్రియేట్ చేశారంటే ఎవరినన్నా పెట్టి తీసారా లేకపోతే పాత విజువల్స్ వాడారా? లేదు సార్, ఆయన వేరే వాళ్ళని పెట్టి కొంచెం సిల్అవుట్లో అలా తీసామన్నమాట. ఓకే. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ అనుషగా, సో వాట్ ఈస్ దట్ మోస్ట్ ఎక్సైటింగ్ ఫర్ యూ? ఎందుకంటే థియేటర్ యాక్టర్ అంటే యూ టెన్ టు బీ వెరీ క్యాలిక్యులేటివ్, కొంచెం డిమాండింగ్గా
ఇది కావాలి ఇది ఉండాలి అని చెప్పి ఉండే స్పేస్లో ఉంటారు థియేటర్ యాక్టర్స్ అంటే. వాట్ ఎక్సైటెడ్ యూ? అంటే ఇది క్యారెక్టర్ అలాంటి ఒకటి సైలెంట్గా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న క్యారెక్టర్ అండి. సో అలాంటి స్పేస్లో నేను చేయట్లేదు. ఇప్పుడు థియేటర్లో అయినా కొన్ని లౌడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అది చేయటం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది సటిల్గా లైక్ కంటైనింగ్ ద ఎమోషన్ స్టిల్ బీయింగ్ దట్ షోయింగ్ దట్ స్ట్రాంగ్ ఇది అది కొంచెం ఇది అనిపించింది. అండ్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ compared to me and her. There is a lot of difference of the behavior and the tonality and అలాంటిది చాలా తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే మేము రిహర్సల్స్ అక్కడ సెట్ లొకేషన్కి వెళ్ళి చేసామన్నమాట. 1 వీక్ ముందు అక్కడ ఇల్లు ఉందో లైక్ బస్తీ పురాణా పూల్లో షూట్ చేసామన్నమాట. అక్కడ ఆ ఇల్లు లైక్ వీ వెంట్ దేర్ అండ్ షూట్ చేసేటప్పుడు అది అయిన తర్వాత ఆ ఫుటేజ్ చూస్తే నాకు అప్పుడు అనిపించింది ఓకే ఇలా చేయాలి, ఇలా డిఫరెన్స్ ఉంది నాకు ఆ క్యారెక్టర్కు. సో ఇంత డిఫరెన్స్ ఉన్న ఇది తీసుకురావడం నాకు చాలా అది ఛాలెంజింగ్ ఆల్సో ఎగ్జైటింగ్ అనిపించింది ఒకటి. మీ రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? సైలెంట్ క్యారెక్టర్, లౌడ్ క్యారెక్టర్? అంటే అది ఐ థింక్ డిపెండింగ్ ఆన్ ద పీపుల్ అరౌండ్ మీ. ఇఫ్ ఐ డోంట్ నో దెమ్ ఐల్ బి లైక్ లిటిల్ దిస్, ఇఫ్ ఐ నో దెమ్ ఐల్ బి లైక్. సో వినోద్ గారు నెక్స్ట్ అసలు ఏంటి అంటే మనం చూస్తే ప్రతి మంత్ ఛాంబర్లో ఒక 100 ఫిల్మ్స్ కనీసం టైటిల్స్ రిజిస్టర్ అవుతాయి ఉంటాయి. అందులో మోర్ దెన్ 70% అసలు షూట్ మొదలెట్టరు. అందులో మొదలుపెట్టి ఆగిపోయే సినిమాలు చాలా ఉంటాయి. చాలా తక్కువ సినిమాలు థియేటర్స్ దాకా వస్తాయి. థియేటర్స్ స్ట్రగుల్ అయ్యే సినిమాలు చాలా ఉంటాయి. థియేటర్స్ దొరక్కో లేకపోతే డేట్ దొరక్కో. అలాంటి సినిమాలు అంత కష్టాలు పడి ఇక్కడ దాకా వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆడియన్స్ ఏమో చాలా పిక్కీగా చాలా చూజీగా ఉంటారు. ఏంటి వాట్ ఈస్ దట్? ఆ పేక మేడల్లో ఉన్నది ఏంటి? ఏ ఫ్యాక్టర్తో జనాలు థియేటర్కి రప్పించగలం అనుకుంటున్నారు? సార్ ఈ ఫిలిం ఏంటంటే ఇది ఒక ఎంటర్టైనింగ్ ట్రీట్మెంట్ సార్. బట్ కోర్ అంటే ఫ్యామిలీ సార్. జస్ట్ ఆ ఫ్యామిలీయే ఐ మీన్ ఈవెన్ ఫర్ అ సొసైటీ కోర్ ఇస్ ఫ్యామిలీ కదా సార్. సో దిస్ ఇస్ లైక్ ఇట్ స్పీక్స్ అబౌట్ అ ఫ్యామిలీ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ సార్. సో ఇది డెఫినెట్గా అందరికీ దే కెన్ రిలేట్ టు ఇట్. అండ్ it's like for one example, if I can say, if we are going in a road and if we see a husband and wife fighting in the road, we would just go off saying that it's between them, they would sort it out. But we should not do that. It's actually we should speak about it openly, because it's not okay just because they are a family, it's not okay. This kind of treatment is not okay. And that's what we are discussing, sir, in this film. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిపోయి మనం తిడతారు కదా జనరల్గా. మోర్ దెన్ అక్కడ అదే జరుగుతుంది కదా సొసైటీ. ఓకే. సో మీరు మొన్న అన్నారు అదే పబ్లిసిటీకి డబ్బులు లేవని చెప్పి క్యాంపెయిన్ రన్ చేశారు. ఉన్నాయా మీ ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు? సార్ పెడుతున్నారు? ఉంది సార్, డెఫినెట్గా ఉంది. బట్ యా హీస్ అ వెరీ వెరీ ప్యాషనెట్ సార్. I చెప్పారు కదా ఆ గట్ ఫీలింగ్ అని. సో ఐ రియలీ లైక్ దట్ అబౌట్ హిమ్, బికాస్ ఫస్ట్ ఆ యాక్టర్ ఆ ఫిల్మ్ మేకర్ గట్ ఫీలింగ్తో డిసిషన్ తీసుకుంటారు సార్. దెన్ ఒక ప్రొడ్యూసర్గా ఆలోచిస్తారు ఇలా ఈ డిసిషన్ని ఎలా ప్రాపర్గా చేయాలి అని. ఆఫ్టర్ ప్రొడ్యూసర్ మైండ్ కమ్ సెకండ్ సార్. సో ఐ రియలీ లైక్ దట్ అబౌట్ హిమ్. అండ్ దట్స్ హౌ హీస్ ఈవెన్ నౌ హీస్ డూయింగ్ ఆల్ ద వర్క్. సో ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మీ కెరీర్ నెక్స్ట్? ఏంటంటే ఇలా ఆర్టిస్ట్గా ఇప్పుడు ఎవ్రీబడీ విల్ హ్యావ్ టు, వాళ్ళకి ఏంటంటే హీరో అవ్వాలనే కోరిక అందరికీ ఉంటుంది. బట్ లైఫ్లో రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ రోల్ రావచ్చు, లేకపోతే ఇంకో సపోర్టింగ్ రోల్ రావచ్చు, వేరేగా రావచ్చు. ఇప్పుడు చాలామంది టీవీకి వెళ్ళి బోల్డ్ అని డబ్బులు సంపాదిస్తున్నారు. రకరకాల అంటే అంబిషన్ వర్సెస్ అట్రాక్షన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఎలా ప్లాన్ చేసుకుంటారు? సార్ నాకు ఫస్ట్ నా కోర్ ఏంటంటే ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ హూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ సార్. సో దట్స్ ద కోర్. దట్స్ వై ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సో నాకు అది ఫస్ట్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిఫరెంట్ జానర్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండాలి. సో ఐ వాంట్ explore me as an actor in all the genres. So that's the basic wish for me.
సో ఇప్పుడు హీరో అంటే హీరో, లేకపోతే ఒక క్యారెక్టర్ నాకు నచ్చిందంటే ఓకే, ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ క్యారెక్టర్ ఆల్సో సార్. సో ఈవెన్ యాజ్ అ హీరో ఆల్సో ఐ వాంట్ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఒక్కొక్కసారి ఆ యాటిట్యూడ్ ఒక్కొక్కసారి మిగతా వాళ్ళకి నాన్ సీరియస్గా అనిపించవచ్చు కదా. ఈ కుర్రోడు ఏంటి ఒకసారి హీరో అంటాడు, ఒకసారి వెళ్ళి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు, అలా అని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అవును సార్, బట్ బట్ మీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ కోర్, దిస్ ఇస్ వాట్ ఐ లవ్ డూయింగ్ ఇట్ సార్. I don't want to take some route and later regret it, sir. Okay, nice. So మీరు what is that you are looking at ప్యాకమేడ్లో ఎలా, how do you want to see yourself తర్వాత? అంటే ఇంకా అది ఓకే ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా ఇప్పుడు సింక్ అవ్వలేదు. అది ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నాం, ఓకే ఇది అవుతుంది అనేది ఇప్పుడు సింక్ అవుతుంది. ఐ థింక్ ప్రాపర్గా అది July 19 తర్వాత అనిపిస్తుందేమో, బట్ అలాంటి ప్లానింగ్ అయితే ఏం చేసుకోలేదు సార్. ఓన్లీ ఇప్పుడైతే ఓకే ఇది హోప్ఫుల్లీ నచ్చుతుందేమో, బికాస్ ఇట్స్ కొత్త కంటెంట్ కాబట్టి అలాంటి థాట్ ప్రాసెస్ లైక్ surely we will not know how audience will take it, because like it's a completely different perspective on the take of film. So then అందుకే అలాంటి ఏం ప్లానింగ్ అయితే లేదు, జస్ట్ లైక్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ బట్ స్టిల్ లైక్ స్కేర్డ్ అలా దాంట్లో. రాకేష్ గారు, బిఫోర్ వి క్లోజ్ చెప్పండి, అంటే టూ మెనీ థింగ్స్ ఎలా చూస్తున్నారు అంటే ఒకే ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, లైఫ్ ఎంత మారుతుంది, సినిమా వర్క్ అయితే ఎంత మారుతుంది, వర్కౌట్ అవ్వకపోతే ఎంత మారుతుంది? సార్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకా ఆలోచించాలి సార్ ఏం మారుతుంది అనేది. పెద్దగా ఏమీ మారదు సార్. వర్కౌట్ అవుతే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు మా టీం ఉంది, ఒక బిలీఫ్తో చేసాం. ఇప్పుడు నాతో పాటు నా చుట్టుపక్కల అందరు ప్రొడక్షన్ హౌస్లో ఒక బిలీఫ్తో చేసాం పేకమెంట్లు వర్కౌట్ అవుతాయి. సరే ఇది వర్కౌట్ అవుతే నేను ఇంకా ఇప్పుడు నేను కానీ నా టీం కానీ ఇంకా ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఇంకా కొత్త టాలెంట్ మేము సపోర్ట్ చేయగలుగుతాం. అది చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఎలా డెవలప్ అయిందో తెలియదు కానీ మాకు పెద్దగా పట్టించుకో, ఫస్ట్ మాది ఓకే నేను చేసుకుని వెళ్ళిపోవాలని. స్లోగా ఇది వచ్చింది కాబట్టి ఇన్ అ గుడ్ వే. ఇది వర్కౌట్ అవుతే ఇంకా చాలా ఇలాంటి సినిమాలో చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది మాకు, బడ్జెట్స్ వస్తాయి. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. నాకు ఏంటంటే పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు, పెద్ద ప్రొడక్షన్ హౌజులు ఏంటంటే సంవత్సరానికి ఒక సినిమాయో లేకపోతే 2 సినిమాలు 3 సినిమాలు చేస్తారు. బట్ ఏంటంటే ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే దట్ విల్ ఇంప్రూవ్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్. ఒక ఎకోసిస్టంలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఒకళ్ళు డబ్బులు చేసుకుంటే వాళ్ళని చూసి చాలామంది చిన్న చిన్న ప్రొడ్యూసర్లు వస్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అనుకుంటారు ఏంటంటే పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ నడుస్తుంది అనుకుంటారు కానీ బట్ ఫౌండేషన్ ఈజ్ ఆల్వేస్ స్మాల్ ఫిలిమ్స్. వాళ్ళ వల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇండస్ట్రీలో ఇంత యాక్టివిటీ కనిపిస్తుంది. అండ్ ప్యాషనేట్ పీపుల్ లైక్ యూ, మీరు బాగా సక్సెస్ అవ్వాలి అండ్ మీకు డబ్బులు రావాలి. అండ్ ఏంటంటే ఆ మోటివేషన్ కూడా, మీ మోటివేషన్ ఇంకా ఇంకా పెరగాలి. I wish you all the best. M9 News నుంచి warm wishes to you. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you.